వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పర్టిక్యులర్ వీడియోలో వచ్చేసి 2024-2025 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఎవరైతే పీజీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ అండ్ జాయిన్ అవ్వబోతా ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో వారు అప్లై చేయవలసినటువంటి 2 ఇంపార్టెంట్ స్కాలర్‌షిప్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఈ యొక్క స్కాలర్‌షిప్‌కి మీరు ఎలిజిబుల్ అయ్యి మీరు అప్లై చేసినట్టయితే మీ యొక్క పీజీ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీరు అరౌండ్ 3,00,000 రూపీస్ అయితే స్కాలర్‌షిప్ రూపంలో మీరు ఎర్నింగ్ అయితే చేయవచ్చు. సో, ఏ విధంగా అప్లై చేయాలి? ఎలిజిబిలిటీ ఏంటి? అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఫర్దర్ మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో డీటెయిల్స్‌లోకి వచ్చినట్టయితే మీరు పీజీ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయిన తర్వాత మీరు అప్లై చేయవలసినటువంటి ఫస్ట్ స్కాలర్‌షిప్ వచ్చేసి టీఎస్ ఈపర్ స్కాలర్‌షిప్. ఈ యొక్క టీఎస్ ఈపర్ స్కాలర్‌షిప్ మీరు ఆల్రెడీ ఇదివరకు డిగ్రీలో అప్లై చేసిన విధంగానే పీజీలో కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క టీఎస్ ఈపర్ స్కాలర్‌షిప్‌కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 31 డిసెంబర్ 2025 వరకైతే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో, ఈ యొక్క టీఎస్ ఈపర్ స్కాలర్‌షిప్‌కి అప్లై చేయడానికి మీరు ఎంఏ కోర్స్ వారైనా, ఎంఎస్సీ కోర్స్ ద్వారా అయినా, ఎంకామ్ కోర్స్ వారైనా ఎవరైనా అప్లై చేయవచ్చు. ఒకవేళ మీరు త్రూ సిపి గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకున్నట్టయితే. సో, ఒకవేళ మీరు యూనివర్సిటీ హాస్టల్‌లో ఉంటూ మీకు మెస్ బిల్ రావాలన్నా మీరు ఈ యొక్క టీఎస్ ఈపర్ స్కాలర్‌షిప్‌కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్‌లో జాయిన్ అయిన స్టూడెంట్ అయినా, రెగ్యులర్ కోర్స్‌లో జాయిన్ అయిన స్టూడెంట్ అయినా మీకు కోర్స్ ఫీజు రావాలన్నా మీరు ఈ యొక్క టీఎస్ ఈపర్ స్కాలర్‌షిప్‌కి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 31 డిసెంబర్ 2024. అప్లై చేయడానికి ప్రొసీజర్ వచ్చేసి సేమ్ మీరు డిగ్రీలో ఏదైతే ప్రొసీజర్ ఫాలో అయ్యారో అదే ప్రొసీజర్ పీజీలో కూడా ఉంటుంది. సో, ఈ యొక్క స్కాలర్‌షిప్ గురించి నేను ఎక్కువగానైతే ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. బికాస్ ఆల్రెడీ మీకు ఈ యొక్క స్కాలర్‌షిప్ గురించి తెలుసు కాబట్టి ఎక్కువ చెప్పట్లేదు. అయితే పీజీలో జాయిన్ అయిన తర్వాత స్కాలర్‌షిప్ ఎంతొస్తుంది అనేది నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియోని వచ్చేసి డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఆ వీడియోని చూసి పీజీలో లాస్ట్ ఇయర్ ఎంత స్కాలర్‌షిప్ వచ్చిందనేది అయితే తెలుసుకోండి. ఇంకా ఈ స్కాలర్‌షిప్‌తో పాటు మరొక స్కాలర్‌షిప్ గురించి ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఆ స్కాలర్‌షిప్ వచ్చేసి యూజీసీ మెరిట్ స్కాలర్‌షిప్ ఫర్ ద పీజీ స్టూడెంట్స్, ఫర్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ యూజీసీ ఇచ్చేటటువంటి మెరిట్ స్కాలర్‌షిప్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ యొక్క యూజీసీ స్కాలర్‌షిప్‌ని అప్లై చేయడానికి అఫీషియల్ పోర్టల్ వచ్చేసి నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్. టీఎస్ ఈపర్ స్కాలర్‌షిప్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది. యూజీసీ మెరిట్ స్కాలర్‌షిప్ ఫర్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే స్పాన్సర్ చేస్తుంది. ఈ యొక్క యూజీసీ స్కాలర్‌షిప్ మీరు అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్. ఇది అఫీషియల్ వెబ్‌సైట్. మీరు అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగానైతే అవుతుంది. అఫీషియల్ వెబ్‌సైట్ లింక్‌ని కూడా డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వన్స్ మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి లైన్స్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగానైతే రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి అన్ని లింక్స్‌లో నుంచి స్కీమ్స్ ఆన్ నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు స్కీమ్స్ ఆన్ నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు వేరియస్ స్కాలర్‌షిప్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు పర్సనల్ డిసెబిలిటీస్ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి స్పెషల్ స్కాలర్‌షిప్స్ ఉంటాయి. ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వారికి స్పెషల్ స్కాలర్‌షిప్స్ ఉంటాయి. రైల్వే డిపార్ట్మెంట్ వారికి స్పెషల్ స్కాలర్‌షిప్స్ ఉంటాయి. సో, అదే విధంగా మీ యొక్క పేరెంట్స్ బీడీ వర్కర్ కైండ్ ఆఫ్ ఏదైనా సినీ బ్యాక్‌గ్రౌండ్‌లో వర్కర్స్‌గా పనిచేస్తున్నటువంటి వారైతే వారికి స్పెషల్ స్కాలర్‌షిప్స్ ఉంటాయి. లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ స్కాలర్‌షిప్స్ అంటాం వాటిని. వీటన్నిటితో పాటు ముఖ్యమైన స్కాలర్‌షిప్ వచ్చేసి యూజీసీ స్కాలర్‌షిప్. ఎందుకన్నా ఈ యొక్క యూజీసీ స్కాలర్‌షిప్ అంత ఇంపార్టెంట్ అంటే మీరు ఒకవేళ ఈ యూజీసీ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసి మీరు ఎలిజిబుల్ అయినట్టయితే మీకు పీజీ ఫస్ట్ ఇయర్‌లో 1,50,000 రూపీస్ వస్తుంది. పీజీ సెకండ్ ఇయర్‌లో 1,50,000 రూపీస్ అయితే వస్తుంది. అంటే మీరు పీజీ కంప్లీట్ అయ్యేసరికి మీకు 3,00,000 రూపీస్ అయితే ఈ యొక్క యూజీసీ స్కాలర్‌షిప్ ద్వారా మీరు పొందుకుంటారు. సో, ఈ యొక్క యూజీసీ స్కాలర్‌షిప్ అప్లై చేయడానికి వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 31 అక్టోబర్ 2024 అయితే లాస్ట్ డేట్. ఈ యొక్క యూజీసీ అందించేటటువంటి స్కాలర్‌షిప్ నేమ్ వచ్చేసి నేషనల్ స్కాలర్‌షిప్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ స్టడీస్. సో, ఈ యొక్క అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 31 అక్టోబర్ 2024. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్పెసిఫికేషన్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే పీడీఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో, వన్స్ మీరు ఈ యొక్క పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కిందికి చూసినట్టయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క స్కాలర్‌షిప్‌ని త్రూ అవుట్ ఇండియా వైడ్‌గా ఎవ్రీ ఇయర్ 10,000 స్టూడెంట్స్‌కి అయితే ఇస్తారు. ఈ యొక్క స్కాలర్‌షిప్ అనేది కంప్లీట్‌గా మెరిట్ బేస్డ్ గానైతే ఉంటుంది. పర్ మంత్‌కి 15,000 రూపీస్,
పర్ ఇయర్‌కి 10,000 రూపీస్ పర్ ఇయర్‌కి 10 మంత్స్‌కి అయితే ఇస్తారు. అంటే పర్ ఇయర్‌కి 1,50,000 రూపీస్ అయితే ఉంటుంది. ఇది పీజీ ఫస్ట్ ఇయర్‌కి అండ్ మీరు పీజీ సెకండ్ ఇయర్‌కెళ్ళిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకున్నట్టయితే పీజీ సెకండ్ ఇయర్‌లో కూడా మీరు 1,50,000 రూపీస్ అయితే వస్తాయి. అంటే టోటల్‌గా 3,00,000 రూపీస్ మీకు ఈ యొక్క స్కాలర్‌షిప్ అయితే రావడం జరుగుతుంది. స్కాలర్‌షిప్‌కి ఎవరు ఎలిజిబుల్ అనేది చూసినట్టయితే మీరు పీజీ ఫస్ట్ ఇయర్‌లో ప్రస్తుతం ఎవరైతే జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వారు మాత్రమే ఈ యొక్క స్కాలర్‌షిప్‌కి అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. మీరు కరెంట్ 2024, 2025 అకాడమిక్ ఇయర్‌కి రీసెంట్‌గా పీజీ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే మీరు ఒకవేళ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తున్నటువంటి స్టూడెంట్ అయితే మీరు థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫోర్త్ ఇయర్‌లో కూడా మీరు ఈ యొక్క స్కాలర్‌షిప్‌కి అయితే అప్లై చేయవచ్చు. ఈ యొక్క స్కాలర్‌షిప్‌కి అప్లై చేయడానికి మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ అయితే మాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. మీరు పీజీకి సంబంధించి రెగ్యులర్ ఫుల్ టైమ్ కోర్స్ అయితే జాయిన్ అవ్వాలి. అంటే ఒకవేళ మీరు డిస్టెన్స్‌లో జాయిన్ అయినట్టయితే మీకు ఈ యొక్క స్కాలర్‌షిప్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయితే ఉండదు. సో, ఈ యొక్క స్కాలర్‌షిప్‌కి అప్లై చేయడానికి మీరు జాయిన్ అయినటువంటి కాలేజ్ కానీ, యూనివర్సిటీ గానీ యూజీసీ ద్వారా రికగ్నైజేషన్ అయితే పొందుకొని ఉండాలి. సో, ఇది ఈ యొక్క స్కాలర్‌షిప్‌కి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్. అయితే దిస్ ఈస్ ద బెస్ట్ స్కాలర్‌షిప్. ఒకవేళ మీరు ఈ యొక్క స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అయితే మీరు ఈ స్కాలర్‌షిప్‌ని అప్లై చేసుకున్నట్టయితే మీకు 3,00,000 రూపీస్ స్కాలర్‌షిప్ అయితే వస్తుంది. మీకు స్టేట్ గవర్నమెంట్ గానీ, ఏ ఇతర స్కాలర్‌షిప్స్ కూడా ఇంత మొత్తాన్ని అయితే ఆఫర్ చేయట్లేదు. సో, ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయినట్టయితే ఈ యొక్క స్కాలర్‌షిప్‌కి అయితే అప్లై చేయండి. సో, ఈ యొక్క స్కాలర్‌షిప్ ప్రొసీజర్ వచ్చినట్టయితే 30% స్కాలర్‌షిప్స్ వచ్చేసి వుమెన్ కేటగిరీకి అయితే ఉంటుంది. అండ్ రిమైనింగ్ స్కాలర్‌షిప్ వచ్చేసి ఓపెన్ కేటగిరీలోనైతే ఉంటుంది. సో, ఆర్ట్స్ కోర్సెస్ గానీ, హ్యుమానిటీస్ కోర్సెస్ గానీ, సోషల్ సైన్సెస్ కోర్సెస్ కానీ, లా అండ్ మేనేజ్మెంట్ కోర్సెస్ వీటిలో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్‌కి అయితే జాయిన్ అయ్యారో వారికి సంబంధించి 50% స్కాలర్‌షిప్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 50% స్కాలర్‌షిప్స్ వచ్చేసి సైన్స్ స్టూడెంట్స్ అండ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్‌కి, మెడికల్ స్టూడెంట్స్‌కి, టెక్నికల్ స్టూడెంట్స్‌కి, అగ్రికల్చర్ స్టూడెంట్స్‌కి, ఫారెస్ట్రీ ప్రోగ్రామ్‌కి సంబంధించినటువంటి మిగతా 50% అయితే ఉంటుంది. సో, ఇది ఒక స్కాలర్‌షిప్‌కి సంబంధించిన డీటెయిల్స్. దేని విధంగా ఈ యొక్క స్కాలర్‌షిప్‌కి చెక్ చేస్తారు అంటే మీకున్నటువంటి లైక్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి మీకు మెరిట్ మార్క్స్‌ని బట్టి మీరు ఈ యొక్క స్కాలర్‌షిప్‌కి అయితే సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అంటే మీకు డిగ్రీలో ఉన్నటువంటి మార్క్స్‌ని బేస్ చేసుకొని మీకు ఈ యొక్క స్కాలర్‌షిప్‌ని అయితే అందివ్వడం జరుగుతుంది. సో, మన డిగ్రీ అంతా అయిపోయిన తర్వాత ఈ స్కాలర్‌షిప్ గురించి తెలుసుకుంటే ఒకవేళ మనకు డిగ్రీలో తక్కువ మార్క్స్ ఉంటే బాధపడడం అయితే జరుగుతుంది. బట్ ఎవరికైతే డిగ్రీలో మంచి మార్క్స్ ఉంటాయో యూనివర్సిటీ లెవెల్‌లో నేను మాట్లాడేది ఒకవేళ మీరు తెలంగాణ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్ అయితే మీకు తెలంగాణ యూనివర్సిటీ లెవెల్‌లో మీకు మంచి మార్క్స్ ఉంటాయి. మీరు ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీ చదివిన స్టూడెంట్ అయితే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి మీకు డిగ్రీలో మంచి మార్క్స్. మీరు డిగ్రీ చదివిన యూనివర్సిటీకి సంబంధించి ఆ యూనివర్సిటీలో మీకు మంచి మార్క్స్ ఉంటే అప్లై చేసుకుంటే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. వుమెన్స్ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అయితే కొంచెం మార్క్స్ తక్కువగా ఉన్నప్పటికీ మీరు అప్లై చేసినట్టయితే వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే 10,000 స్కాలర్‌షిప్స్‌లో అరౌండ్ 3,000 స్కాలర్‌షిప్స్ స్పెషల్‌గా వుమెన్స్ కేటగిరీ ఉన్నాయి కాబట్టి అప్లై చేయడానికి అయితే మర్చిపోకండి. అయితే ఈ యొక్క మీరు అప్లై చేయవలసినటువంటి వెబ్‌సైట్ వచ్చేసి నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్. సో, మీరు దీంట్లోకి వచ్చి మాత్రమే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క స్కాలర్‌షిప్‌కి మీరు ఎలిజిబులో కాదో మీకు వితిన్ ద 1 మంత్ ఓన్లీ మీకు ఈ యొక్క స్కాలర్‌షిప్ అప్లై చేసిన తర్వాత వితిన్ ద 1 ఆర్ 2 మంత్స్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ నవంబర్ ఆర్ డిసెంబర్ మీరు ఈ యొక్క స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అయ్యారా లేదా అనే విషయాలు మీకు కంప్లీట్‌గా తెలిసిపోతాయి కాబట్టి సో, ఈ యొక్క స్కాలర్‌షిప్‌కి అప్లై చేయండి. అండ్ ఈ యొక్క స్కాలర్‌షిప్ గురించి నేను ఫర్దర్‌గా వీడియోస్ కూడా చేయబోతా ఉంటున్నాను. అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మిస్ కాకూడదంటే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.